హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సర్వేలు నిర్వహిస్తోంది. అలాగే డివిజన్ల వారీగా మాగంటి గోపీనాథ్ సంతాప సభలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో సెంటిమెంట్ వర్కౌట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. టికెట్ మాగంటి కుటుంబానికే ఇవ్వాలా లేక కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలా అనే దానిపై పార్టీలో తర్జనాభర్జన నడుస్తోంది. మరోవైపు టికెట్ ఎవరికి ఇస్తారన్న దానిపై బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, ఈ టికెట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఇటీవలే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ నియోజకవర్గం కూడా ఖాళీ అయింది. ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్కు నోటిఫికేషన్ కూడా పంపించారు. ముఖ్యంగా చూసినట్టయితే 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని కూడా భావిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే వ్యూహాలు కూడా రక్షిస్తూ ఉంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. మరోవైపు అన్ని డివిజన్లలో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా డివిజన్ వారీగా కూడా సంస్మరణ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే అటు షేక్పేట్ డివిజన్లో నిర్వహించారు, వెంగళరావు డివిజన్లో నిర్వహించారు. ఇలా అన్ని డివిజన్లలో కూడా నిర్వహిస్తున్నారు. ఈ డివిజన్లో నిర్వహించేటువంటి సంస్మరణ సభలకు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతతో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా హాజరవుతోంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే గట్టిగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం కూడా చేసిన నేపథ్యంలో ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సర్వేలు కూడా నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలుచుకోవాలంటే ధీమాత ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ సీటును గెలవాలన్న పట్టుదలతో కూడా ఉంది. అయితే గతంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఏకగ్రీవం చేసేటువంటి ఒక సంప్రదాయం ఉండేది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చింది. గతంలో పీజీఆర్ చనిపోయిన సమయంలో అక్కడ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పాలేరులో అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయిన క్రమంలో కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టిన నేపథ్యంలో సాంప్రదాయాలకు తిలోదకాలు అన్ని పార్టీలు ఇచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా పోటీ అయితే అనివార్యం అయితే కానున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీ బలాబలాలు ఏ రకంగా ఉన్నాయనే దానిపైన కూడా అంచనా వేస్తోంది. ఒకవేళ సునీతకు టికెట్ ఇస్తే గెలుస్తుందా, లేకపోతే మరొకరికి ఇస్తే గెలుస్తుందా అనే దానిపైన ఇప్పటికే సర్వేలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఆయన ఉన్నారు. కానీ యాక్టివ్ రాజకీయాల్లో లేరు. ఇప్పుడిప్పుడే ఆయన యాక్టివ్ అవుతున్నారు. మరోవైపు గతంలో బీజేపీ పార్టీ నుంచి అక్కడి నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఒకవేళ సునీతకు టికెట్ కనుక ఇవ్వకపోతే వీళ్ళిద్దరిపై అంటే రావుల శ్రీధర్ రెడ్డి కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ఆలోచన అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అటు ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఒక మిత్రపక్షంగా సన్నిహితంగా కొనసాగుతున్న క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000 పైగా మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు తీసుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అజారుద్దీన్ గతంలో పోటీ చేశారు, ఆయన టికెట్ అడుగుతున్నారు. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గతంలో పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ కూడా టికెట్ అడుగుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళు కూడా బలమైన అభ్యర్థులు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కూడా బలమైన అభ్యర్థినే బరిలో దింపాలనే ఆలోచన అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేటువంటి మళ్ళీ ప్రొజెక్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్కడ సిట్టింగ్ స్థానాన్ని గెలవడం ద్వారా ప్రజల్లో తమకు అనుకూలంగానే ఉంది, తమ పథకాలు ఆదరిస్తున్నారనే సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి ఇప్పటి నుంచే అక్కడ గెలిచేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ఆ గెలిచేందుకు కూడా ఇప్పటికే సంస్మరణ సభలు కూడా దాదాపు ఎన్నికల సభల ద్వారా లాగానే నిర్వహిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లక్ష్మి.